హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని 35.5 ఇంచెస్ ఇక్కడ స్క్రీన్ మీద మెజర్మెంట్స్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఓకేనా, అన్ని బ్లౌజెస్ డిజైన్సే చూపిస్తున్నాను అని అనుకోవద్దు. బేసిక్స్ అనేవి ముందు మనం నేర్చుకుంటే కనుక ఫర్దర్గా అడ్వాన్స్ లెవెల్లో ఈజీగా నేర్చుకోగలుగుతాం అనమాట. అందుకే ఒక్కొక్క సైజెస్ని డిఫరెంట్ సైజెస్లో ఈజీగా ఉండేలాగా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ముందుగా బేస్ లైన్ ఒకటి తీసుకుంటాము, తర్వాత అది కటింగ్ కోసం ఒకటి, అలాగే స్టిచ్చింగ్ కోసం ఒకటి 1/2 ఇంచ్లో ఇంకొక లైన్ మార్క్ చేసుకుంటాము. అక్కడి నుంచి మీ ఎగ్జాక్ట్ లెంత్ ఎంతైతే ఉందో బ్లౌజ్ లెంత్ అందుకే ఒక మార్క్ చేసుకుంటాము. దానికంటే పైకి ఇంకొక 1/2 ఇంచ్లో ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకుంటాము. యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎప్పుడు ఉండేది. సో ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా వేస్ట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్తాను కదా. సో వేస్ట్ వచ్చేసి మీ వేస్ట్ పార్ట్ ఎంతైతే ఉందో దాంట్లో /4 చేయండి. దాంట్లో 4th పార్ట్ తీసుకుని అక్కడికి మార్క్ చేసుకోండి. దానికన్నా ఎక్స్ట్రాగా ఒక 3/4 ఇంచ్ మార్క్ చేసుకోండి, ఇది డాట్ కోసం. సో ఏ సైజెస్ కన్నా మినిమం 3/4 ఇంచ్ అనేది కామన్ సరిపోతుంది. దానికంటే ఎక్స్ట్రాగా ఒకవేళ ఇంక్రీజ్ చేయాల్సి వస్తే 1 ఇంచ్. సో 3/4 ఇంచ్ టు 1 ఇంచ్ కన్నా ఎక్కువ డాట్ కోసం వెళ్ళకండి. ఓకే, ఇప్పుడు పైన షోల్డర్ లైన్ నుంచి చంక డౌన్, అదే చెస్ట్ లైన్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది తెలుసుకోవాలి కదా. సో ఎప్పుడు కూడా మీ చెస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని /6 చేయండి. ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ లైన్ని మీరు చెస్ట్ లైన్ కింద మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా చెస్ట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీ చెస్ట్ పార్ట్లో చెస్ట్ /4 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ అనేది ఇక్కడ మార్క్ చేసుకోండి. సో ఇక్కడ నేను చెస్ట్ వాల్యూలో 4th పార్ట్ని మార్క్ చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా. బట్ దానికంటే ఏంటి అంటే ఒక 1/4 ఇంచ్ అనేది తగ్గించి మార్క్ చేసుకున్నాను. 1/4 ఇంచ్ ఎందుకు తగ్గించాను అంటే ఇక్కడ నెక్ డీప్ అనేది 10 ఇంచెస్ వరకు ఉంది. సో నెక్ డీప్ 10 ఇంచెస్ వరకు మీరు పెట్టుకున్నప్పుడు అంటే 8.5 మించి 10 ఇంచ్ వరకు ఉంది అంటే మీరు ఒక 1/4 ఇంచ్ టు 1/2 ఇంచ్ రిక్వైర్మెంట్ని బట్టి తగ్గించాల్సి ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళ బాడీ టైప్ని బట్టి, వాళ్ళ బాడీ సైజుని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి తగ్గించాల్సి ఉంటుంది. సో అందుకోసం నేను ఇక్కడ ఒక 1/4 ఇంచ్ మాత్రమే తగ్గించాను. ఓకే, 1/4 ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ 2.5 ఇంచులు ఉంది. సో 2.5 ఇంచులు ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచు, అలాగే నెక్ దగ్గర ఒక 1/4 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోండి, సరిపోతుంది. సో మిగతా పార్ట్ ఏదైతే ఉందో అది మనం నెక్గా కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు షోల్డర్ నుంచి చెస్ట్ లైన్కి మిడిల్కి ఒక మార్క్ చేసుకుంటాము. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఓకే, అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ చెస్ట్ లైన్లో మీరు షోల్డర్ డ్రా చేసినప్పుడు ఎంతైతే లైన్ ఉందో ఆ లైన్కి ఎగ్జాక్ట్గా కూడా మార్క్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్ తీసుకోండి. ఫ్రెంచ్ కర్వ్తో రౌండింగ్ అనేది డ్రా చేయండి. సో ఈ విధంగా రౌండింగ్ డ్రా చేసిన తర్వాత వెంటనే మీరు ఆర్మ్ హోల్ చెకింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఆర్మ్ హోల్ చెకింగ్ ఎప్పుడు మీరు ఆర్మ్ హోల్ డ్రా చేసిన వెంటనే మార్క్ చేసుకుంటే మీరు బ్లౌజ్ మొత్తం కరెక్షన్స్ ఎక్కడ చేయాల్సిన పని ఉండదన్నమాట. సో చూసారు కదా, 8.5 ఆర్మ్ హోల్ ఉండాలి. కరెక్ట్గా 8.5 అనేది ఆర్మ్ హోల్ వచ్చిందనమాట. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటాము. సైడ్స్ అనేవి కలిపేసుకుని ఎక్స్ట్రాగా మీరు ఖర్చు కోసం ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అంతవరకు మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఖర్చు కూడా ఎక్కువ పెట్టకండి, 1.5 ఇంచ్ వరకు పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ లైన్ నుంచి బస్ట్ పాయింట్ వరకు మీరు నేను ఇక్కడ 10 ఇంచెస్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి పెడుతున్నాను ఫర్ డాట్ కోసం. ఫ్రంట్ డాట్ కోసం ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ వరకు పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రంట్ చెస్ట్ అనేది వేరుగా ఉంటుంది, బ్యాక్ అనేది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మీరు 10.5 పెట్టినా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇంకా డీటెయిల్గా డీప్గా కావాలి అంటే నా ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. సో ఇక్కడైతే జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను అంతే, ఎట్లా చేయాలి ఏంటి అనేది బ్లైండ్గా చెప్తున్నాను. సో ఓకే, ఇక్కడ 9.5 ఇంచెస్ వరకు నెక్ పెడుతున్నాను. 9.5 ఇంచెస్ అంటే 9.25, అంటే ఒక 1/4 ఇంచ్ తగ్గించి మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, పైన నెక్ విడ్త్ వచ్చేసి 2.75 ఇంచెస్ పెట్టాను, కింద వచ్చేసి 3 ఇంచెస్ వరకు పెట్టాను అనమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇది స్క్వేర్ నెక్ అండి, స్క్వేర్ నెక్ కాబట్టి డైరెక్ట్గా స్క్వేర్ లాగా డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా స్క్వేర్ నెక్ అనేది డ్రా చేసుకుంటాము. అలాగే వేస్ట్ లైన్లో ఎంతైతే ఉందో దాన్ని హాఫ్ చేసుకుని కరెక్ట్గా చూసుకుని అక్కడికి 3/4 ఇంచ్ అనేది 1/2 ఇంచ్గా అటు సగం ఇటు సగం అనేది మార్క్ చేసుకుంటాం.
సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో. సో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఓకే, సో జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి ఎక్కడైనా మనం మర్చిపోయామా ఏంటి అనేది. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ ప్లేస్ మీద ప్లేస్ చేసుకొని ఈ విధంగా షోల్డర్ లైన్, చెస్ట్ లైన్, అలాగే బస్ట్ పాయింట్ ఎక్కడైతే పెట్టామో అక్కడికి ఒక లైన్, అలాగే కింద లెంత్ దగ్గర ఒక లైన్, ఖర్చు కోసం వదిలింది కాకుండా ఎగ్జాక్ట్ లెంత్ ఎంతవరకు వస్తుందో ఆ లైన్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి పైన ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటాం. ఓకే, ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు బ్యాక్ ఎంతైతే తీసుకున్నారో దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి. అంటే 5.5 ఇంచెస్ అనేది మనం బ్యాక్ తీసుకున్నాం కాబట్టి నేను ఫ్రంట్ వచ్చేసి 5 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. బట్ చెస్ట్లోకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచి తీసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా మీకు. సో చెస్ట్లోకి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచి తీసుకోవాలి. సో నేను చెప్పడం కన్నా మీరు చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం 1.75 ఇంచెస్లో ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఓకే, 1.75 ఇంచెస్లో ఒక మార్కింగ్ చేసుకుని కిందకి 1/4 ఇంచెస్లో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్రంట్ వచ్చేసి చెప్పాను కదా షోల్డర్ లైన్లో 5 ఇంచెస్ తీసుకున్నాము. బట్ చెస్ట్ లైన్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పెంచి తీసుకోవాలని ఆ విధంగా పెంచి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకొని స్లాంట్గా ఉండేలాగా ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి కర్వ్ కొంచెం లైట్గా కర్వ్ ఉంది లేదు అన్నట్టుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పండి, సరిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి బస్ట్ పాయింట్. సో బస్ట్ లైన్లో వచ్చేసి బస్ట్ డివైడెడ్ బై 10 చేయండి. మీ బస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో డివైడెడ్ బై 10 చేస్తే వచ్చిన వాల్యూకి ఒక 1/2 ఇంచ్ కన్నా 1 పాయింట్ ఎక్కువ కలుపుకొని మార్క్ చేసుకోండి. అలాగే కప్ సైజ్ వచ్చేసి 3.25 ఆర్ 3.5 ఇంచెస్ వరకు మీరు మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మీ బస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో అంతకి ఒక మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బస్ట్ వాల్యూ వచ్చేసి 35.5 ఇంచెస్. సో 35.5 ఇంచెస్కి డివైడెడ్ బై 4 చేస్తే ఒక మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి 1.5 ఇంచులు లేదా 1.25 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ 1.25 ఇంచులు ఎందుకు అంటే 3/4 ఇంచ్ అనేది జాయిన్ చేయడం కోసం, ప్రిన్సెస్ కర్వ్ని జాయిన్ చేయడం కోసం, అండ్ ఎక్స్ట్రా 3/4 ఇంచ్ అనేది లూజింగ్ కోసం. ఓకే, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది లూజింగ్ కోసం అనమాట. ఓకే, ఈ విధంగా షోల్డర్ లైన్లో ఉన్న ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గరికి బస్ట్ లైన్ నుంచి వచ్చేలాగా ఈ విధంగా లైన్ అనేది కలపండి. అండ్ అలాగే చెస్ట్ లైన్కి వచ్చేసరికి చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి ప్లస్ 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా కలుపుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది గ్యాప్ ఇవ్వండి. ఈ 1 ఇంచ్ ఇక్కడ 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసాం కదా, అందులో 1 ఇంచ్ అనేది గ్యాప్ కోసము, అండ్ అలాగే 3/4 ఇంచ్ అనేది ప్రిన్సెస్ లైన్ కలపడం కోసము, జాయిన్ చేయడం కోసము, ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ అనేది లూజింగ్ కోసం అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పెట్టుకొని ఫ్రెంచ్ కర్వ్ యూస్ చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా మ్యాక్సిమం ప్రిన్సెస్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో పక్కన ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఇంకొంచెం డ్రా చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్స్ట్రాగా పేపర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పేపర్ లేదు కాబట్టి అక్కడితో ఆపాను. ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు వేస్ట్ డివైడెడ్ బై 4 చేసి ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూలోంచి ప్లస్ 3/4 ఇంచ్ అనేది మైనస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వేస్ట్ వాల్యూ వచ్చేసి 10.5 సంథింగ్ వచ్చింది. సో దాంట్లోంచి మళ్ళీ ఎక్స్ట్రాగా 3/4 ఇంచ్ తీసేయాలి. ఎందుకు, జాయిన్ చేయాలి కదా. సో దానికోసం తీసేసి అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలన్నమాట. ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని హాఫ్గా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని మీ డాట్ వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూకి ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఈ విధంగా మార్క్ చేసుకుంటాం అనమాట. సో ప్రిన్సెస్ షేప్ అనేది ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి, మీకు
వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ప్రిన్సెస్ కట్ అంటే నార్మల్గా పైనుంచి తేల్చి కుట్టేయడం లేదా షార్ట్ కట్లో కుట్టడం చేస్తున్నారు, కానీ బొటిక్ లెవెల్లో ప్రిన్సెస్ కట్ నేర్చుకున్నారంటే మీరు నార్మల్ బ్లౌజ్ కన్నా ఎక్కువ మనీ దీనికి ఎర్న్ చేయొచ్చు అనమాట. సో నేను ఈ ఓన్లీ ప్రిన్సెస్ కట్ నేర్చుకోవడం కోసమే చాలా టైం వెచ్చించాను. సో నాకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే మీకు చెప్పడం జరుగుతుందనమాట. ఓకే, సో నేర్చుకోవడం స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, కానీ ఇది నేర్చుకోవడం వల్ల ఎవరికైనా మీరు బ్లౌజ్ కుట్టినప్పుడు చాలామందికి ప్రిన్సెస్ కట్ సరిగా కుదరదని చెప్పి ఎక్కువ మంది కుట్టించుకోరు, కానీ సో కరెక్ట్గా మీరు స్టిచ్ చేసి ఇవ్వగలిగితే దానికి ఉన్న డిమాండ్ ఇంక ఏ బ్లౌజ్కి ఉండదు. సో అన్నీ ఓల్డ్ అవుతూ ఉంటాయి, కానీ ప్రిన్సెస్ కట్ మాత్రం ఎప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎప్పుడూ ట్రెండ్లోనే ఉంటుంది, ఎందుకంటే ఆ బ్లౌజ్ అనేది అన్నిటి మీదకి యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే ఓకే ఈ విధంగా కలిపిన తర్వాత సో సైడ్ ఎంతైతే లెంత్ వచ్చిందో అంతకి లెంత్కి మార్క్ చేసుకొని కింద ఎక్స్ట్రాగా ఒక 3/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఓకే, 3/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి తన్నేస్తూ ఉంటుంది, సో పైకి ఎక్కిస్తూ ఉంటుంది బ్లౌజ్. సో దానికోసం కింద ఎక్స్ట్రాగా మీరు బ్యాక్ కన్నా ఫ్రంట్ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ టు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పెట్టకండి, 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు పెట్టద్దు. ఎదురు మళ్ళీ క్లాత్ ఎక్కువైపోయి ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, సో పడిపోతుంది అనమాట క్లాత్ పైకి. దానికన్నా 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్లోకి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 6.5 ఇంచెస్ అంటే 6.75 ఇంచెస్ రెడీ టు నెక్ వస్తుంది అనమాట మనకి. ఓకే, ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి నెక్ లైన్లో కూడా 1/4 ఇంచ్ పెట్టుకొని షేపింగ్ కోసం ఈ విధంగా కలిపేసుకుంటాం. సో ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ నెక్కే ఉంది కాబట్టి నేను స్క్వేర్ మాత్రమే ఉంచేస్తున్నాను, రౌండింగ్ అనేది చెయ్యట్లేదు. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 4.5 వరకు ఉంచాను, అండ్ అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా వదిలేసి ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 8.5 ఇంచెస్ అనేది ఖచ్చితంగా వచ్చింది. ఓకే, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి కింద కటింగ్ కోసం ఒక లైన్, స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ మార్క్ చేసుకుంటాము. అలాగే మీ స్లీవ్ లెంత్ ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి నేను 6 ఇంచెస్ స్లీవ్ లెంత్ అనేది మార్క్ చేశాను. ఓకే, 6 ఇంచెస్కి పైకి ఒక లైన్ మార్క్ చేసుకుంటాము, ఎక్స్ట్రాగా కటింగ్ కోసం ఒక లైన్ అనేది మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మీ చెస్ట్ పార్ట్ ఎంతైతే ఉందో డివైడెడ్ బై 10 చేయండి, ఆ వాల్యూని ఇక్కడ మార్క్ చేసుకోండి. చెస్ట్ వాల్యూ, నాట్ బస్ట్ వాల్యూ. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీ ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో దానికి 1.5 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 6.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఓకే, 6.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మీరు ఆర్మ్ హోల్ డ్రా చేసిన తర్వాత కొంచెం పెరగచ్చు, తగ్గొచ్చు, అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఆర్మ్ హోల్ వచ్చేసి 8.5 ఇంచెస్ అయితే 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, 8 ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోండి. సో స్లీవ్లో పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదండి, స్లీవ్ అనేది చాలా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. ఫ్రెంచ్ కర్వ్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. ఇప్పుడంటే చాలా లోతు తీయడం కోసం దానికి దీనికి చాలా వస్తున్నాయి, కానీ ఫ్రెంచ్ కర్వ్ ఈజ్ ఎనఫ్ దేనికైనా. ఓకే, మీరు ఎక్కువ టూల్స్ కటింగ్ కోసం కొనాల్సిన అవసరం లేదు. ఫ్రెంచ్ కర్వ్ ఒకటి, నార్మల్ స్కేల్ ఒకటి, టేప్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఎక్కువ అంత స్టఫ్ ఏం అవసరం లేదని నా ఉద్దేశం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకొని మీ ఆర్మ్ హోల్, మీ హాఫ్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 5 చేయండి. 5 చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 డాట్స్ కలిసే విధంగా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ముడతలు అనేవి మ్యాక్సిమం రావు అని చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ. సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి కింద స్లీవ్ రౌండ్ వచ్చేసి ఎంతైతే ఉందో అంతకి ఒక మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి క్యాప్ హైట్ దగ్గర నుంచి స్లీవ్ లూజ్ వరకు ఎక్కడ వరకు ఉందో ఆ లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఓకే, పక్కన ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.